ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్యపు రవ్వ ఉప్మా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యపు రవ్వ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ ఉప్మా చేయాలంటే పెద్ద గిన్నెనే పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ కళ్యామాకు, వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి రవ్వ యాడ్ చేసుకుందాం. దీన్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయిందండి. దీన్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెతో రవ్వ తీసుకున్నామో అదే గిన్నె సమానంగా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మరిగేదాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మరిగిపోయిందండి. ఇప్పుడు ముందుగా పక్కకు పెట్టుకున్న రవ్వను యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా పొడి పొడి రావాలంటే స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. మళ్ళీ మూత తీసుకొని కలుపుకోవాలి. ఇది ఉప్మా గిన్నె పొడి పొడి అయ్యే వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్కు ఒకసారి. ఫైనల్లీ మన ఉప్మా పొడి పొడి అయిపోయిందండి. ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.